తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ థగ్ లైఫ్ మూవీ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో కన్నడిగులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాను విడుదల కానివ్వబోమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పే వరకు సినిమా ప్రదర్శనకు అనుమతి ఉండదని కేఎఫ్సిసి అధ్యక్షుడు ఎంఎం నరసింహులు చెప్పారు. దీంతో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తమ చిత్రం విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని పిటిషన్లో కమల్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ను తీవ్రంగా మందలించింది. కన్నడ వ్యాఖ్యపై క్షమాపణ చెప్పడానికి కమల్ హాసన్ నిరాకరించడాన్ని జస్టిస్ ఎం నాగప్రసన్న తప్పుపట్టారు. ఏ భాష కూడా మరొక భాష నుండి పుట్టదు. దీనికి మద్దతు ఇచ్చే ఆధారాలు ఎక్కడున్నాయి? అలా చెప్పడానికి మీరేమైనా చరిత్రకారులా లేక శాస్త్రవేత్త అని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పకుండా అసలు మీ సినిమా కర్ణాటకలో ఎందుకు విడుదల చేయాలని కోరుకుంటున్నారు? వదిలేయండి అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను, సామాన్యుల మనోభావాలను దెబ్బతీసేలా విస్తరించకూడదంటూ చురకలంటించారు. మీరు క్షమాపణ చెబితేనే సమస్యలు తీరిపోతాయని న్యాయమూర్తి నాగప్రసన్న స్పష్టం చేశారు.